Hi students, today lesson 8th class social studies from trade to territory. The company establishes power. వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన. 1764 బక్సార్ యుద్ధంలో 1764 బక్సార్ యుద్ధం తర్వాత కంపెనీ భారతీయ రాజ్యాలలో రాజప్రతినిధులు లేదా రెసిడెంట్లను నియమించింది. 1764 బక్సార్ యుద్ధం తర్వాత కంపెనీ భారతీయ రాజ్యాలలో రాజప్రతినిధులు లేదా రెసిడెంట్లను నియమించింది. రెసిడెంట్ల విధి: కంపెనీకి రాజకీయ, ఆర్థిక గుత్తేదారులు లేదా ఏజెంట్స్, కంపెనీకి సేవ చేయడం, కంపెనీ ఆసక్తులను ప్రోత్సహించడం. రెసిడెంట్లు లేదా రాజప్రతినిధుల విధి: కంపెనీకి రాజకీయ, ఆర్థిక గుత్తేదారులు లేదా ఏజెంట్స్, కంపెనీకి సేవ చేయడం, కంపెనీ ఆసక్తులు ప్రోత్సహించడం. ఈ రాజప్రతినిధుల ద్వారా కంపెనీ అధికారులు భారతీయ రాజ్యాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. ఈ రాజప్రతినిధుల ద్వారా కంపెనీ అధికారులు భారతీయ రాజ్యాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. కంపెనీ రాజ్యాలను సైన్య సహకార పద్ధతి లేదా సబ్సిడరీ అలయన్స్కి అంగీకరించాలని ఒత్తిడి తెచ్చేది. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ రాజ్యాలను సైన్య సహకార పద్ధతి లేదా సబ్సిడరీ అలయన్స్కి అంగీకరించాలని ఒత్తిడి తెచ్చేది. భారతీయ పాలకులు స్వతంత్ర సాయుధ దళాన్ని కలిగి ఉండడానికి అనుమతింపబడలేదు. వారి రక్షణా బాధ్యతను కంపెనీ చూసుకుంటుంది. దానికై కొంత మొత్తమును కంపెనీకి చెల్లించాలి. ఈ చెల్లింపులో భారతీయ పాలకులు విఫలమైతే వారి భూభాగంలో కొంత భాగాన్ని పరిహారంగా కంపెనీ తీసుకుంటుంది. భారతీయ పాలకులు స్వతంత్ర సాయుధ దళాన్ని కలిగి ఉండడానికి ఈ కంపెనీ అనుమతింపబడలేదు. వారి రక్షణా బాధ్యతను కంపెనీ చూసుకుంటుంది. దానికై కొంత మొత్తమును కంపెనీకి చెల్లించాలి. ఈ చెల్లింపులో భారతీయ పాలకులు విఫలమైతే వారి భూభాగంలో కొంత భాగాన్ని పరిహారంగా కంపెనీ తీసుకుంటుంది. సహకార సైన్యం కొరకు చెల్లింపులు చేయనందున సగ భూభాగాలను కోల్పోయిన నవాబులు అవధ్ నవాబు 1801, హైదరాబాద్ నవాబు. సైన్య సహకారం లేదా సహకార సైన్యం కొరకు చెల్లింపులు చేయనందున సగ భూభాగాలను కోల్పోయిన నవాబులు అవధ్ నవాబు, హైదరాబాద్ నవాబు. ఉత్తర్వు అంటే ఆదేశం. ఉత్తర్వు అనగా ఆదేశం. విధేయత అంటే లోబడి ఉండుట. విధేయత, లోబడి ఉండుట. హైదర్ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్, మైసూర్. హైదర్ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్. మలబార్ తీరంలో జరిగే లాభదాయకమైన వర్తకాన్ని మైసూర్ రాజ్యం తన నియంత్రణలో ఉంచుకుంది. మలబార్ తీరంలో జరిగే లాభదాయకమైన వర్తకాన్ని మైసూర్ రాజ్యం తన నియంత్రణలో ఉంచుకుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మలబారు తీరం నుండి మిరియాలు, యాలకులు కొనుగోలు చేసేవారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మలబార్ తీరం అంటే కేరళ తీరాన్ని మలబార్ తీరం అంటారు. ఈ కేరళ తీరం లేదా మలబార్ తీరం నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మిరియాలు, యాలకులు కొనుగోలు చేసేవారు. 1785లో టిప్పు సుల్తాన్ అతని రాజ్యంలోని ఓడరేవుల ద్వారా చందనం, మిరియాలు, యాలకులు ఎగుమతిని నిలిపివేసి స్థానిక వ్యాపారులను కంపెనీతో వ్యాపారం చేయడానికి అనుమతించలేదు. 1785లో టిప్పు సుల్తాన్ అతని రాజ్యంలోని ఓడల ద్వారా చందనం, మిరియాలు, యాలకులు ఎగుమతిని నిలిపివేసి స్థానిక వ్యాపారులను ఈస్ట్ ఇండియా కంపెనీతో వ్యాపారం చేయడానికి అనుమతించలేదు. టిప్పు సుల్తాన్ ఫ్రెంచి వారితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారి సహాయంతో సైన్యాన్ని ఆధునీకరించాడు. టిప్పు సుల్తాన్
ఫ్రెంచి వారితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారి సహకారంతో సైన్యాన్ని ఆధునీకరించాడు. టిప్పు సుల్తాన్ ఫ్రెంచి వారి స్నేహ సంబంధాల వలన బ్రిటిష్ వారికి ఆగ్రహం కలిగింది. టిప్పు సుల్తాన్ ఫ్రెంచి వారి స్నేహ సంబంధాల వలన బ్రిటిష్ వారికి ఆగ్రహం కలిగింది. బ్రిటిష్ వారు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్లను దురాశాపరులుగా, పొగరుబోతులుగా, ప్రమాదకారులుగా భావించి ఈ పాలకులను నియంత్రించాలని చూశారు. బ్రిటిష్ వారు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్లను దురాశాపరులుగా, పొగరుబోతులుగా, ప్రమాదకారులుగా భావించి ఈ పాలకులను నియంత్రించాలని చూశారు. మైసూరు యుద్ధాలు. మొత్తం 4 మైసూరు యుద్ధాలు జరిగాయి. మొదటి మైసూరు యుద్ధం 1767 నుండి 1769 వరకు జరిగింది. రెండవ మైసూరు యుద్ధం 1780 నుండి 1784 వరకు జరిగింది. మూడవ మైసూరు యుద్ధం 1790 నుండి 1792 వరకు జరిగింది. నాలుగవ మైసూరు యుద్ధం 1799లో జరిగింది. మైసూరు యుద్ధాలు. మొత్తం 4 మైసూరు యుద్ధాలు జరిగాయి. మొదటి మైసూరు యుద్ధం 1767-69, రెండవ మైసూరు యుద్ధం 1780-84, మూడవ మైసూరు యుద్ధం 1790-92, నాలుగవ మైసూరు యుద్ధం 1799. చివరి మైసూరు యుద్ధం అయిన శ్రీరంగపట్నం యుద్ధంతో కంపెనీ విజయం సాధించింది. చివరి మైసూరు యుద్ధం అయిన శ్రీరంగపట్నం యుద్ధంతో కంపెనీ విజయం సాధించింది. టిప్పు సుల్తాన్ తన రాజధాని శ్రీరంగపట్టణాన్ని రక్షించుకునే ప్రయత్నంలో చనిపోయాడు. టిప్పు సుల్తాన్ తన రాజధాని శ్రీరంగపట్టణాన్ని రక్షించుకునే ప్రయత్నంలో చనిపోయాడు. మైసూరును పూర్వపాలక వంశం అయిన వడయార్ల కింద ఉంచారు. మైసూరును పూర్వపాలక వంశం అయిన వడయార్ల కింద ఉంచారు. ఈ రాజ్యంపై సైన్య సహకార ఒప్పందం రుద్దపడింది. ఈ రాజ్యంపై, మైసూరు రాజ్యంపై సైన్య సహకార ఒప్పందం రుద్దపడింది. మైసూర్ పులి టిప్పు సుల్తాన్. మైసూర్ పులి అని ఎవరినంటారంటే టిప్పు సుల్తాన్ లేదా టైగర్ ఆఫ్ మైసూర్ టిప్పు సుల్తాన్. 1761లో మూడవ పానిపట్టు యుద్ధంలో ఓటమితో ఢిల్లీ నుంచి పాలించాలన్న మరాఠాల కల చెదిరిపోయింది. 1761లో మూడవ పానిపట్టు యుద్ధంలో ఓటమితో ఢిల్లీ నుంచి పాలించాలన్న మరాఠాల కల చెదిరిపోయింది. మరాఠా రాజ్యాన్ని అనేక రాష్ట్రాలుగా విభజించి సింధియా, హోల్కర్, గైక్వాడ్, భోన్స్లే వంటి రాజవంశాలకు చెందిన నాయకుల లేదా సర్దారుల కింద ఉంచారు. మరాఠా రాజ్యాన్ని అనేక రాష్ట్రాలుగా విభజించి సింధియా, హోల్కర్, గైక్వాడ్, భోన్స్లే వంటి రాజవంశాలకు చెందిన నాయకుల లేదా సర్దారుల క్రింద ఉంచారు. ఈ నాయకులు లేదా సర్దారులంతా ఒక సమాఖ్యగా ఏర్పడి పూణే కేంద్రంగా పనిచేసే సమర్థవంతమైన సైన్యం గల పేష్వా లేదా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉండేవారు. ఈ నాయకులు లేదా సర్దారులంతా ఒక సమాఖ్యగా ఏర్పడి పూణే కేంద్రంగా పనిచేసే సమర్థవంతమైన సైన్యం గల పేష్వా లేదా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో పనిచేసేవారు. 18వ శతాబ్దపు మలిదశలో మహాద్జీ సింధియా, నానా ఫడ్నవీస్ అనే 2 మరాఠా సైనికులు రాజనీతిజ్ఞులుగా ప్రసిద్ధి పొందారు. 18వ శతాబ్దపు మలిదశలో మహాద్జీ సింధియా, నానా ఫడ్నవీస్ అనే 2 మరాఠా సైనికులు రాజనీతిజ్ఞులుగా ప్రసిద్ధి పొందారు. మరాఠాలు వరుస యుద్ధాలలో అణచివేయబడ్డారు. ఆంగ్లో మరాఠా యుద్ధాలు 3 జరిగాయి. భారత ఉపఖండంలో జరిగిన ఆంగ్లో మరాఠా యుద్ధాలు 3. మరాఠా సామ్రాజ్యం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నడుమ జరిగాయి. ఈ ఆంగ్లో మరాఠా యుద్ధాలు మరాఠా సామ్రాజ్యం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య జరిగాయి. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం 1775 నుండి 1782 వరకు జరిగింది. రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం 1803 నుండి
1805 వరకు జరిగింది. మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం 1817 నుండి 1819 మధ్య జరిగింది. ఈ మూడో ఆంగ్లో మరాఠా యుద్ధాన్నే పిండారీ యుద్ధం అని కూడా అంటారు. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం 1775 టు 82, రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం 1803 టు 1805, మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం లేదా పిండారీ యుద్ధం 1817 టు 1819. 1782లో సల్బాయి ఒప్పందంతో ముగిసిన మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధంలో స్పష్టమైన విజేతలు లేరు. 1782లో సల్బాయి ఒప్పందంతో ముగిసిన మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధంలో స్పష్టమైన విజేతలు లేరు. రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం ఫలితంగా బ్రిటిష్ వారికి లభించిన ప్రాంతాలు ఒరిస్సా, ఆగ్రా, యమునా నదికి ఉత్తర ఉన్న భాగాలు, ఢిల్లీ. రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం ఫలితంగా బ్రిటిష్ వారికి లభించిన ప్రాంతాలు ఒరిస్సా, ఆగ్రా, యమునా నదికి ఉత్తరాన ఉన్న భాగాలు, ఢిల్లీ. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం మరాఠాల అధికారాన్ని అణిచివేసింది. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం మరాఠాల అధికారాన్ని అణచివేసింది. పేష్వాను తొలగించి కాన్పూర్ సమీపంలోని బిఠూర్కు భరణం ఇచ్చి పంపారు. పేష్వాను తొలగించి కాన్పూర్ సమీపంలోని బిఠూర్కు భరణం ఇచ్చి పంపారు. కంపెనీ వింధ్యా పర్వతాలకు దక్షిణంగా ఉన్న భూభాగాలపై పూర్తి పట్టు సాధించింది. కంపెనీ వింధ్యా పర్వతాలకు దక్షిణంగా ఉన్న భూభాగాలపై పూర్తి పట్టు సాధించింది. గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ ఆధ్వర్యంలో అత్యున్నత హోదా అనే కొత్త విధానం మొదలైంది. గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ ఆధ్వర్యంలో అత్యున్నత హోదా అనే కొత్త విధానం మొదలైంది. అత్యున్నత హోదా అంటే భారతీయ రాజ్యాల కంటే తన అధికారమే అత్యున్నతమైనది, గొప్పదని కంపెనీ పేర్కొంది. అత్యున్నత హోదా అంటే భారతీయ రాజ్యాల కంటే తన అధికారమే అత్యున్నతమని, గొప్పదని కంపెనీ పేర్కొంది. కంపెనీ ప్రయోజనాలను కాపాడుకోవడానికి గాను ఏ భారతీయ రాజ్యాన్ని అయినా విలీనం చేసుకోవడాన్ని, విలీనం చేసుకుంటానని బెదిరించడాన్ని కంపెనీ సమర్థించుకోసాగింది. కంపెనీ ప్రయోజనాలను కాపాడుకోవడానికి గాను ఏ భారతీయ రాజ్యాన్ని అయినా విలీనం చేసుకోవడాన్ని, విలీనం చేసుకుంటానని బెదిరించడాన్ని కంపెనీ సమర్థించుకోసాగింది. బ్రిటిష్ వారిని వ్యతిరేకిస్తూ ప్రతిఘటన ఉద్యమాన్ని నడిపినది రాణి చెన్నమ్మ, కిత్తూర్ లేదా కర్ణాటక రాష్ట్రం. బ్రిటిష్ వారిని వ్యతిరేకిస్తూ ప్రతిఘటన ఉద్యమాన్ని నడిపినది రాణి చెన్నమ్మ, కిత్తూర్ రాణి, కర్ణాటక. రాణి చెన్నమ్మను 1824లో అరెస్టు చేశారు. 1829లో జైలులో మరణించింది. రాణి చెన్నమ్మను 1824లో అరెస్టు చేశారు. 1829లో జైలులో ఆమె మరణించింది. కిత్తూరులోని సంగోలీకి చెందిన రాయన్న అనే పేద చౌకీదార్ ఈ ప్రతిఘటనను కొనసాగించాడు. కిత్తూరులోని సంగోలీకి చెందిన రాయన్న అనే పేద చౌకీదారు ఈ ప్రతిఘటనను కొనసాగించాడు. రాయన్న ప్రజల మద్దతుతో బ్రిటిష్ శిబిరాలను, రికార్డులను నాశనం చేశాడు. రాయన్న ప్రజల మద్దతుతో బ్రిటిష్ శిబిరాలను, రికార్డులను నాశనం చేశాడు. రాయన్నను బ్రిటిష్ వారు 1830లో ఉరితీశారు. రాయన్నను బ్రిటిష్ వారు 1830లో ఉరితీశారు. 1830 చివరిలో ఈస్ట్ ఇండియా కంపెనీ రష్యా గురించి ఆందోళన చెందింది. 1830 చివరిలో ఈస్ట్ ఇండియా కంపెనీ రష్యా గురించి ఆందోళన చెందింది. రష్యా ఆసియా అంతటా విస్తరించి వాయువ్యం నుండి భారతదేశంలోనికి ప్రవేశించవచ్చునని కంపెనీ ఊహించింది. రష్యా ఆసియా అంతటా విస్తరించి వాయువ్యం నుండి భారతదేశంలోనికి ప్రవేశించవచ్చునని కంపెనీ ఊహించింది. 1838, 1842 మధ్య
ఆఫ్ఘనిస్తాన్తో దీర్ఘకాల యుద్ధం చేసి అక్కడ పరోక్షంగా కంపెనీ పాలనను స్థాపించారు. 1838 1842 మధ్య ఆఫ్ఘనిస్తాన్తో దీర్ఘకాలం యుద్ధం చేసి అక్కడ పరోక్షంగా కంపెనీ పాలన స్థాపించారు. 1843లో సింధును స్వాధీనం చేసుకున్నారు. 1843లో సింధును స్వాధీనం చేసుకున్నారు. తరువాత వరుసలో ఉన్నది పంజాబ్. 1843లో సింధును స్వాధీనం చేసుకున్నారు. తర్వాత వరుసలో ఉన్నది పంజాబ్. పంజాబ్లో మహారాజా రంజిత్ సింగ్ ఉండడం కంపెనీని వెనక్కి తగ్గేలా చేసింది. పంజాబ్లో మహారాజా రంజిత్ సింగ్ ఉండడం వలన కంపెనీని వెనక్కి తగ్గేలా చేసింది. 1839 తరువాత సిక్కు రాజ్యంతో 2 దీర్ఘకాలిక పోరాటాలు చేసి 1849లో పంజాబ్ను విలీనం చేయబడింది. 1839 తర్వాత సిక్కు రాజ్యంతో 2 దీర్ఘకాలిక పోరాటాలు చేసి 1849లో పంజాబ్ విలీనం చేయబడింది. రాజ్య సంక్రమణ సిద్ధాంతం లేదా డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ను ప్రవేశపెట్టిన వారు డల్హౌసీ. రాజ్య సంక్రమణ సిద్ధాంతం లేదా డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ను ప్రవేశపెట్టిన వారు డల్హౌసీ. లార్డ్ డల్హౌసీ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం 1848 నుండి 1856 వరకు. లార్డ్ డల్హౌసీ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం 1848 నుండి 1856 వరకు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే ఏ భారతీయ పాలకుడైనా మగవారసుడు లేకుండా చనిపోతే అతడు రాజ్యాన్ని కోల్పోతాడు. ఆ రాజ్యం కంపెనీ భూభాగంలో ఒక భాగం అవుతుంది. రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే ఏ భారతీయ పాలకుడైనా మగవారసుడు లేకుండా చనిపోతే అతడు రాజ్యాన్ని కోల్పోతాడు. ఆ రాజ్యం కంపెనీ భూభాగంలో ఒక భాగం అవుతుంది. రాజ్య సంక్రమణ సిద్ధాంతం పేరుతో కలుపుకున్న ప్రాంతాలు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం పేరుతో కంపెనీ కలుపుకున్న ప్రాంతాలు: సతారా 1848, సంబల్పూర్ 1850, ఉదయ్పూర్ 1852, నాగపూర్ 1853, ఝాన్సీ 1854, అవధ్ 1856. రాజ్య సంక్రమణ సిద్ధాంతం పేరుతో కలుపుకున్న ప్రాంతాలు: సతారా 1848, సంబల్పూర్ 1850, ఉదయ్పూర్ 1852, నాగపూర్ 1853, ఝాన్సీ 1854, అవధ్ 1856. నవాబు దుష్పరిపాలన నుంచి విముక్తి కలిగించడానికి అవధ్ను స్వాధీనం చేసుకోవడం వారి బాధ్యతాయుతమైన విధిగా బ్రిటిష్ వారు చెప్పుకున్నారు. నవాబును దుష్పరిపాలన నుంచి విముక్తి కలిగించడానికి అవధ్ను స్వాధీనం చేసుకోవడం వారి బాధ్యతాయుతమైన విధిగా బ్రిటిష్ వారు చెప్పుకున్నారు. నవాబ్ దుష్పరిపాలన నుంచి విముక్తి కలిగించడానికి అవధ్ను స్వాధీనం చేసుకోవడం వారి బాధ్యతాయుతమైన విధిగా బ్రిటిష్ వారు చెప్పుకున్నారు. అవధ్ నవాబును అవమానకర రీతిలో పదవీచ్యుతిని చేయడం వలన అవధ్ నవాబును అవమానకరమైన రీతిలో పదవీచ్యుతుని చేయడం వలన అవధ్ ప్రజలు 1857 తిరుగుబాటులో పాలుపంచుకున్నారు. అవధ్ నవాబును అవమానకర రీతిలో పదవీచ్యుతుడిని చేయడం వలన అవధ్ ప్రజలు 1857లో తిరుగుబాటులో పాలుపంచుకున్నారు. సంబల్పూర్ సింహం వీర సురేంద్ర సాయి. సంబల్పూర్ సింహం వీర సురేంద్ర సాయి 1884 అసిర్ఘర్ జైలులో మరణించాడు. సంబల్పూర్ సింహం అని వీర సురేంద్ర సాయిని అంటారు. ఈయన 1884 అసిర్ఘర్ జైలులో మరణించాడు. న్యాయమూర్తి లేదా జడ్జిని క్వాజీ అంటారు. న్యాయమూర్తి లేదా జడ్జిని క్వాజీ అంటారు. క్వాజీ ఇచ్చిన తీర్పులను వివరించే బాధ్యత గల ముస్లిం మతానికి చెందిన న్యాయశాస్త్రవేత్త ముఫ్తీ. క్వాజీ ఇచ్చిన తీర్పులను వివరించే బాధ్యత గల ముస్లిం మతానికి చెందిన న్యాయశాస్త్రవేత్త ముఫ్తీ.
ఇంగ్లాండ్లోని హౌస్ ఆఫ్ కామన్స్లోని దుష్ప్రవర్తన గల వ్యక్తిపై హౌస్ ఆఫ్ లార్డ్స్లో విచారణ చేపట్టడం అభిశంసన లేదా ఇంపీచ్మెంట్ అంటారు. ఇంగ్లాండ్లోని హౌస్ ఆఫ్ కామన్స్లోని దుష్ప్రవర్తన గల వ్యక్తిపై హౌస్ ఆఫ్ లార్డ్స్లో విచారణ చేపట్టడం అభిశంసన లేదా ఇంపీచ్మెంట్ అంటారు. కంపెనీ అధికార విస్తరణలో కీలక పాత్ర పోషించిన అనేక మంది ముఖ్యమైన వ్యక్తులలో వారన్ హేస్టింగ్స్ ఒకరు. కంపెనీ అధికార విస్తరణలో కీలక పాత్ర పోషించిన అనేక మంది ముఖ్యమైన వ్యక్తులలో వారన్ హేస్టింగ్స్ ఒకరు. వారన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్గా 1773 నుండి 1785 వరకు పనిచేశాడు. వారన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్గా ఉన్న కాలం 1773-1785. వారన్ హేస్టింగ్స్ వచ్చే సమయానికి కంపెనీ బెంగాల్, బొంబాయి, మద్రాసులలో అధికారాన్ని చేజిక్కించుకుంది. వారన్ హేస్టింగ్స్ వచ్చే సమయానికి కంపెనీ బెంగాల్, బొంబాయి, మద్రాసులలో అధికారాన్ని చేజిక్కించుకుంది. బ్రిటిష్ భూభాగాలు స్థూలంగా ప్రెసిడెన్సీలు అనే పరిపాలనా విభాగాలుగా విభజింపబడ్డాయి. బ్రిటిష్ భూభాగాలు స్థూలంగా ప్రెసిడెన్సీలు అనే పరిపాలనా విభాగాలుగా విభజింపబడ్డాయి. బెంగాల్, మద్రాస్, బొంబాయి 3 ప్రెసిడెన్సీలు గవర్నర్ పాలనలో ఉండేవి. బెంగాల్, మద్రాస్, బొంబాయి 3 ప్రెసిడెన్సీలు గవర్నర్ పాలనలో ఉండేవి. పరిపాలనలో అత్యున్నత అధికారం గవర్నర్ చేతిలో ఉండేది. పరిపాలనలో అత్యున్నత అధికారం గవర్నర్ చేతిలో ఉండేది. మొట్టమొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. మొట్టమొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ ప్రధాన న్యాయ విభాగంలో వివిధ పరిపాలనా సంస్కరణలను ప్రవేశపెట్టాడు. వారన్ హేస్టింగ్స్ ప్రధాన న్యాయ విభాగంలో వివిధ పరిపాలనా సంస్కరణలను ప్రవేశపెట్టాడు. 1772 నుండి కొత్త న్యాయ విధానం అమలులోకి వచ్చింది. 1772 నుండి కొత్త న్యాయ విధానం అమలులోకి వచ్చింది. ప్రతి జిల్లాలోనూ క్రిమినల్ కోర్ట్, సివిల్ కోర్టు అనే 2 న్యాయస్థానాలు ఉంటాయి. ప్రతి జిల్లాలోనూ క్రిమినల్ కోర్ట్ ఫౌజ్దారీ అదాలత్, సివిల్ కోర్ట్ దివానీ అదాలత్. క్రిమినల్ కోర్ట్ ఫౌజ్దారీ అదాలత్, సివిల్ కోర్ట్ దివానీ అదాలత్ అనే 2 న్యాయస్థానాలు ప్రతి జిల్లాలోని ఉంటాయి. మౌల్వీలు, హిందూ పండితులు సివిల్ కోర్టులను నిర్వహించే యూరోపియన్ కలెక్టర్ల కొరకు న్యాయ చట్టాలకు భాష్యం చెప్పేవారు. మౌల్వీలు, హిందూ పండితులు సివిల్ కోర్టులను నిర్వహించే యూరోపియన్ కలెక్టర్ల కొరకు న్యాయ చట్టాలకు భాష్యం చెప్పేవారు. క్రిమినల్ కోర్టులు ఇప్పుడు కూడా క్వాజీ లేదా ముఫ్తీ అధీనంలో ఉంటూ కలెక్టర్ల పర్యవేక్షణ కింద పనిచేసేవి. క్రిమినల్ కోర్టులు ఇప్పుడు కూడా క్వాజీ లేదా ముఫ్తీ అధీనంలో ఉంటూ కలెక్టర్ల పర్యవేక్షణ క్రింద పనిచేసేవి. 1785లో వారన్ హేస్టింగ్స్ ఇంగ్లాండ్కి తిరిగి వెళ్ళినప్పుడు బెంగాలులో దుష్పరిపాలనకు అతనిని వ్యక్తిగతంగా బాధ్యుడిని చేస్తూ ఎడ్మండ్ బర్గ్ ఆరోపణలు చేశాడు. 1785లో వారన్ హేస్టింగ్స్ ఇంగ్లాండ్కి తిరిగి వెళ్ళినప్పుడు బెంగాలులో దుష్పరిపాలనకు అతనిని వ్యక్తిగతంగా బాధ్యుడిని చేస్తూ ఎడ్మండ్ బర్గ్ వారన్ హేస్టింగ్స్పై ఆరోపణలు చేశాడు. ఇది బ్రిటిష్ పార్లమెంటులో 7 సంవత్సరాలు కొనసాగిన అభిశంసన వ్యవహారం. వారన్ హేస్టింగ్స్పై ఎడ్మండ్ బర్గ్ చేసిన ఆరోపణలు బ్రిటిష్ పార్లమెంటులో 7 సంవత్సరాలు కొనసాగిన అభిశంసన వ్యవహారం. క్రీస్తు పూర్వం 500 సంవత్సరం నుండి పాటిస్తున్న సామాజిక నిబంధనలు, ప్రవర్తనా నియమావళిని సూచించే సంస్కృత గ్రంథములు ధర్మశాస్త్రములు. ధర్మశాస్త్రములు అంటే క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నుండి పాటిస్తున్న సామాజిక నిబంధనలు, ప్రవర్తనా నియమావళిని సూచించే సంస్కృత గ్రంథములు ధర్మశాస్త్రములు. అశ్వికుడు అంటే సవార్. అశ్వికుడు అనగా సవార్ అని అర్థం. పదాతిదళ సైనికులు ఉపయోగించే బరువైన తుపాకీ మస్కట్ అంటారు.
పదాతి దళ సైనికులు ఉపయోగించే బరువైన తుపాకీ లేదా హెవీ గన్ను మస్కట్ అంటారు. తుపాకీలో పొడిని నింపి అగ్గిపుల్లతో వెలిగించే పాతకాలపు తుపాకీ మ్యాచ్ లాక్ అంటారు. తుపాకీలో పొడిని నింపి అగ్గిపుల్లతో వెలిగించే పాతకాలపు తుపాకీని మ్యాచ్ లాక్ అంటారు. బ్రాహ్మణ పండితులు వేరువేరు ధర్మశాస్త్ర భావనలను అనుసరించి స్థానిక చట్టాలకు విభిన్న భాష్యాలు చెప్పసాగారు. బ్రాహ్మణ పండితులు వేరువేరు ధర్మశాస్త్ర భావనలను అనుసరించి స్థానిక చట్టాలకు విభిన్న భాష్యాలు చెప్పసాగారు. దీనిలో ఏకరూపతను తీసుకురావడం కోసం 1775లో 11 మంది పండితులను హిందూ న్యాయస్మృతి తయారు చేయమని అడిగారు. దీనిలో విభిన్న భాష్యాలు చెప్పడంలో ఏకరూపతను తీసుకురావడం కోసం 1775లో 11 మంది పండితులను హిందూ న్యాయస్మృతి తయారు చేయమని అడిగారు. ఎన్బి హాల్హెడ్ ఈ న్యాయస్మృతిని ఆంగ్లంలోకి అనువదించారు. ఎన్బి హాల్హెడ్ ఈ న్యాయస్మృతిని ఆంగ్లంలోకి అనువదించారు. 1778లో యూరోపియన్ న్యాయమూర్తులకు ఉపయోగపడే విధంగా ముస్లిం న్యాయస్మృతిని కూడా తయారు చేయబడింది. 1778లో యూరోపియన్ న్యాయమూర్తులకు ఉపయోగపడే విధంగా ముస్లిం న్యాయస్మృతి కూడా తయారు చేయబడింది. 1773 నాటి రెగ్యులేటింగ్ చట్టాన్ని అనుసరించి క్రింది తీర్పులపై అపీల్ చేసుకున్నటకు సర్దార్ నిజామత్ అదాలత్ అనే కొత్త ఉన్నత న్యాయస్థానం కలకత్తాలో ఏర్పాటు చేయబడింది. 1773 నాటి రెగ్యులేటింగ్ చట్టాన్ని అనుసరించి క్రింది తీర్పులపై అప్పీల్ చేసుకున్నటకు సర్దార్ నిజామత్ అదాలత్ అనే కొత్త ఉన్నత న్యాయస్థానం కలకత్తాలో ఏర్పాటు చేయబడింది. జిల్లాలో ఉన్నత అధికారి కలెక్టర్ కార్యాలయం కలెక్టరేటు. జిల్లాకు ఉన్నతాధికారి కలెక్టర్ కార్యాలయం కలెక్టరేట్. కలెక్టర్ ముఖ్య పని పన్నులు, శిస్తు వసూలు చేయుట, న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు, దారోగాల సహకారంతో శాంతి భద్రతలను కాపాడుట. కలెక్టర్ ముఖ్య పని పన్నులు, శిస్తు వసూలు చేయుట, న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు, దారోగాల సహకారంతో శాంతి భద్రతలను కాపాడుట కలెక్టర్ ముఖ్య పని. అశ్విక దళం లేదా సవార్స్ గుర్రం మీద నుండి యుద్ధం చేయడంలో శిక్షణ పొందిన సైనికులను అశ్విక దళం లేదా సవార్స్ అంటారు. అశ్విక దళం లేదా సవార్స్ అంటే గుర్రం మీద నుంచి యుద్ధం చేయడంలో శిక్షణ పొందిన సైనికులు. గుర్రం మీద నుంచి యుద్ధం చేయడంలో శిక్షణ పొందిన సైనికులను సవార్స్ లేదా అశ్విక దళం అంటారు. పదాతి దళం లేదా ఫైదల్ కాలినడక సైనికులతో కూడి ఉండేది. పదాతి దళం లేదా ఫైదల్ అంటే కాలినడక సైనికులతో కూడి ఉండేది. విలువిద్య లేదా తీర్ అందాజీ కత్తిని ఉపయోగించడంలో శిక్షణ ఇవ్వబడేది తీర్ అందాజీ లేదా విలువిద్య. మొఘల్ సైన్యం ప్రధానంగా అశ్విక దళం, పదాతి దళం, విలువిద్యను కలిగి ఉండేది. మొఘల్ సైన్యం ప్రధానంగా అశ్విక దళం, పదాతి దళం, విలువిద్యను కలిగి ఉండేది. అశ్విక దళం సైన్యంపై ఆధిపత్యం కలిగి ఉండటంతో మొఘల్ రాజ్యం శిక్షణ పొందిన భారీ పదాతి దళం యొక్క అవసరం ఉందని అంతగా భావించేవారు కాదు. అశ్విక దళం సైన్యంపై ఆధిపత్యం కలిగి ఉండడంతో మొఘల్ రాజ్యం శిక్షణ పొందిన భారీ పదాతి దళం యొక్క అవసరం ఉందని అంతగా భావించేవారు కాదు. గ్రామీణ ప్రాంతాలు పెద్ద సంఖ్యలో సాయుధ రైతులను కలిగి ఉండటమే కాకుండా స్థానిక జమీందారులు మొఘలులకి తరచూ పదాతి దళ సైనికులను సమకూర్చేవారు. గ్రామీణ ప్రాంతాలు
పెద్ద సంఖ్యలో సాయుధ రైతులను కలిగి ఉండడమే కాకుండా స్థానిక జమీందారులు మొఘలులకి తరచూ పదాతిదళ సైనికులను సమకూర్చేవారు. అవధ్, బెనారస్ వంటి మొఘల్ వారసుల రాజ్యాలు రైతులను తమ సైన్యంలోకి చేర్చుకోవడం, వారికి వృత్తిపర సైనిక శిక్షణ ఇవ్వడం వలన 18వ శతాబ్దంలో ఒక మార్పు సంభవించింది. అవధ్, బెనారస్ వంటి మొఘల్ వారసుల రాజ్యాలు రైతులను తమ సైన్యంలోకి చేర్చుకోవడం, వారికి వృత్తిపర సైనిక శిక్షణ ఇవ్వడం వలన 18వ శతాబ్దంలో ఒక మార్పు సంభవించింది. సిపాహీ అంటే సిపాయి లేదా సైనికుడు అని అర్థం. సిపాహీ అనగా సిపాయి లేదా సైనికుడు అని అర్థం. ఈస్ట్ ఇండియా కంపెనీ సిపాయి సైన్యంగా పిలువబడిన తన సొంత ఈస్ట్ ఇండియా కంపెనీ సిపాయి సైన్యంగా పిలువబడిన తన సొంత సైన్యాన్ని నియమించుకోవడం ప్రారంభించినప్పుడు కూడా ఇదే పద్ధతిని అనుసరించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ సిపాయి సైన్యంగా పిలువబడిన తన సొంత సైన్యాన్ని నియమించుకోవడం ప్రారంభించినప్పుడు కూడా ఇదే పద్ధతిని అనుసరించింది. 1820 నుంచి యుద్ధంలో సాంకేతిక మార్పుల కారణంగా కంపెనీ సైన్యంలో అశ్విక దళం అవసరం తగ్గింది. 1820 నుంచి యుద్ధంలో సాంకేతిక మార్పుల కారణంగా కంపెనీ సైన్యంలో అశ్విక దళం అవసరం తగ్గింది. బ్రిటిష్ వారు బర్మా, ఆఫ్ఘనిస్తాన్, ఈజిప్ట్ దేశాలతో పోరాడేటప్పుడు అక్కడ సైనికులు భుజాన వేసుకుని మోసే తుపాకులు, పౌడర్ నింపి వెలిగించి పేల్చే పాతకాలపు తుపాకులను ఉపయోగించారు. బ్రిటిష్ వారు బర్మా, ఆఫ్ఘనిస్తాన్, ఈజిప్ట్ దేశాలతో పోరాడేటప్పుడు అక్కడ సైనికులు భుజాన వేసుకుని మోసే తుపాకులు, పౌడర్ని నింపి వెలిగించి పేల్చే పాతకాలపు తుపాకులను ఉపయోగించారు. 19వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ వారు ఏకీకృత సైనిక వ్యవస్థను అభివృద్ధి చేయడం ప్రారంభించారు. 19వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ వారు ఏకీకృత సైనిక వ్యవస్థను అభివృద్ధి చేయడం ప్రారంభించారు. సుశిక్షితులైన సైనికులను తయారు చేయడంలో కుల, సామాజిక కట్టుబాట్లను విస్మరించడం సమస్యలను సృష్టించింది. సుశిక్షితులైన సైనికులను తయారు చేయడంలో కుల, సామాజిక కట్టుబాట్లను విస్మరించడం సమస్యలను సృష్టించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక వ్యాపార సంస్థ నుండి ఒక ప్రాదేశిక వలస శక్తిగా రూపాంతరం చెందింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక వ్యాపార సంస్థ నుండి ఒక ప్రాదేశిక వలస శక్తిగా రూపాంతరం చెందింది. ఎక్కడి నుంచైనా భారతదేశానికి సముద్రం మీదుగా ప్రయాణించి చేరుకోవడానికి 6 నుండి 8 నెలలు పట్టేది. ఎక్కడి నుంచైనా భారతదేశానికి సముద్రం మీదుగా ప్రయాణించి చేరుకోవడానికి 6 నుండి 8 నెలలు పట్టేది. ఆవిరివాడలు ఈ ప్రయాణాన్ని 3 వారాలకు తగ్గించాయి. ఆవిరివాడలు ఈ ప్రయాణాన్ని 3 వారాలకు తగ్గించాయి. 1857 నాటికి కంపెనీ భారత ఉపఖండంలోని దాదాపు 63% భూభాగం, 78% జనాభాపై ప్రత్యక్ష పాలనను అమలులోకి తెచ్చింది. 1857 నాటికి కంపెనీ భారత ఉపఖండంలోని దాదాపు 63% భూభాగం, 78% జనాభాపై ప్రత్యక్ష పాలనను అమలులోనికి తెచ్చింది. దక్షిణాఫ్రికాలో బానిస వ్యాపారం. 17వ శతాబ్దంలో డచ్ వాణిజ్య నౌకలు దక్షిణాఫ్రికాకు చేరుకున్నాయి. త్వరలోనే బానిస వ్యాపారం ప్రారంభమైంది. ప్రజలను పట్టుకుని బంధించి బానిస మార్కెట్లలో అమ్మేవారు. 1834లో బానిసత్వం రద్దయ్యే నాటికి ఆఫ్రికా దక్షిణ కొన అయిన కేప్ వద్ద 36,774 మంది ప్రైవేటు యాజమాన్యంలోని బానిసలు ఉన్నారు. 17వ శతాబ్దంలో డచ్ వాణిజ్య నౌకలు దక్షిణాఫ్రికా చేరుకున్నాయి. త్వరలోనే బానిస వ్యాపారం ప్రారంభమైంది. ప్రజలను పట్టుకుని బంధించి బానిస మార్కెట్లలో అమ్మేవారు. 1834లో బానిసత్వం రద్దయ్యే నాటికి ఆఫ్రికా దక్షిణ కొన అయిన కేప్ వద్ద 36,774 మంది ప్రైవేటు యాజమాన్యంలోని బానిసలు ఉన్నారు. దివానీ, భూమి శిస్తు వసూలు చేసే అధికారం. దివానీ అంటే భూమి శిస్తు వసూలు చేసే అధికారం.
టైగర్ ఆఫ్ మైసూర్ అని ఎవరినంటారు? టిప్పు సుల్తాన్. టైగర్ ఆఫ్ మైసూర్ లేదా మైసూర్ పులి అని ఎవరినంటారు? టిప్పు సుల్తాన్. ఫౌజ్దారీ అదాలత్ అనగా క్రిమినల్ కోర్ట్. ఫౌజ్దారీ అదాలత్ అంటే జిల్లాలోని క్రిమినల్ కోర్ట్. రాణి చెన్నమ్మ కిట్టూరులోని బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం. రాణి చెన్నమ్మ కిట్టూరులోని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపింది. సిపాహి అనగా సిపాయి అని అర్థం. సిపాహి అనగా సిపాయి అని అర్థం. డల్హౌసీ అమలుపరిచిన సిద్ధాంతం రాజ్య సంక్రమణ సిద్ధాంతం. డల్హౌసీ అమలుపరిచిన సిద్ధాంతం రాజ్య సంక్రమణ సిద్ధాంతం. మరాఠా రాజ్యాలు ప్రధానంగా భారతదేశ దక్షిణ భాగంలో ఉన్నాయి. మరాఠా రాజ్యాలు ప్రధానంగా భారతదేశ దక్షిణ భాగంలో ఉన్నాయి. బ్రిటిష్ వారు బెంగాల్ని జయించడం ప్లాసీ యుద్ధంతో మొదలైంది. బ్రిటిష్ వారు బెంగాల్ని జయించడం ప్లాసీ యుద్ధంతో మొదలైంది. హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ మైసూర్ పాలకులు. హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ మైసూర్ పాలకులు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.